రాజకీయ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజకీయ కల్లోలం నెలకొంది. సిరిసిల్ల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం పొందిన ప్రజాప్రతినిధులను ఆయన ఘనంగా సత్కరించారు. అనంతరం వారితో కలిసి ముచ్చటేస్తూ రాబోయే 5 ఏళ్లలో వార్డుల అభివృద్ధి కోసం ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేశారు. వీళ్ళందరూ కూడా చేరుతా ఉన్నారు. మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మీ అందరు కూడా స్వాగతం సుస్వాగతం. మా సోదరుడు రాజుపేట గ్రామ సర్పంచ్ గారు, గంభీరావుపేట మండలం రాజుపేట సర్పంచ్ గారు కూడా ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా వారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. పైకి రండి. అట్లాగే రామలక్ష్మణులపల్లి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఆ గ్రామ యూత్ ప్రెసిడెంట్ గారు, దానితో పాటు ఒక 50 మంది పిల్లలు వారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. మరి వివిధ పార్టీల నుంచి వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మొత్తంగా ముస్తాబాద్ వడ్డెర సంఘం నుండి కూడా సోదరుడు ఒల్లెపు చందు గారు, అదేవిధంగా వారితో పాటు మండల వడ్డెర సంఘం నాయకులందరూ కూడా చేరుతా ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా మా వడ్డెర సోదరులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. తెలుసు, ముస్తాబాద్ మండల వడ్డెర సంఘం అధ్యక్షుడు చందు గారు, వారితో పాటు వడ్డెర సంఘం సభ్యులు కూడా చేరుతున్నారు. వారికి కూడా స్వాగతం. ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గారు కూడా ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. మరి ముఖ్యంగా కొంత ఆలస్యమైంది, మన్నించండి అని కోరుతూ చాలామంది వీళ్ళని కూర్చోమంటావా అన్న, జర పక్కకడ జరుగును, జర్ర పక్కకడ జరుగును, కొద్దిగా పక్కకన్నా రండి. ఓకే, వాళ్ళు టీవీ వాళ్ళు చూపెట్టాలి కదా. అందరికీ నా హృదయపూర్వకమైన రిక్వెస్ట్ ఏమంటే, ఈరోజు ఆవునూరు నుంచి కూర్చోండి, మీరు కూర్చోండి. వివిధ సంఘాల అధ్యక్షులు నక్కల రామరెడ్డి గారు రెడ్డి సంఘం అధ్యక్షులు, నేరెళ్ల స్వామి గారు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, పందిర్ల పెద్దెల్లయ్య గారు గౌడ సంఘం అధ్యక్షులు, కట్కం మహేష్ యాదవ్ గారు యాదవ్ సంఘం అధ్యక్షులు, మొహమ్మద్ చాంద్ బాషా గారు ముస్లిం మైనారిటీ అధ్యక్షులు, అట్లాగే కాంగ్రెస్ సీనియర్ లీడరు శనిగరప ఆగయ్య గారు కుమ్మరి సంఘం అధ్యక్షులు, డోలి ఎల్లం గారు గంగపుత్ర సంఘం అధ్యక్షులు, చిప్పలపల్లి రాజిరెడ్డి గారు రెడ్డి సంఘం రైతు మిత్ర కార్యవర్గ సభ్యులు, వారితో పాటు వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. తుర్కపల్లి నుంచి కూడా మరి అక్కడ డాక్టర్ అంకని ఎల్లం గారు, అట్లాగే గంగాడి బాలరెడ్డి గారు, ఇంకా మిగతా మిత్రులు కూడా చాలా మంది బీజేపీ కాంగ్రెస్ నుంచి చేరుతా ఉన్నారు. వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే ప్రజల మధ్యలో రోజు తిరుగుతున్నది మీరు, ప్రజల మాటలు రోజు వింటున్నది మీరు. రైతులు ఏమనుకుంటున్నారు, యువకులు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, వృద్ధులు ఏమనుకుంటున్నారు, నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకు అంటే ప్రతిరోజు తెల్లారు లేస్తే గ్రామాల్లో ఉండేది మీరు, తెల్లారు లేస్తే అందరితో కలివిడిగా తిరిగేది మీరు. ఇవాళ రాష్ట్రం అంతటా కూడా రైతులు అనుకుంటున్న మాట ఒకటే. మార్చి 9వ తారీఖు, ఈరోజు 9 మార్చి, కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు బ్రహ్మాండంగా డిసెంబర్లో పడుతుండే, నాట్లేసే టైంకి పడుతుండే. కోతల టైంకి వచ్చింది, ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలైతాయి. పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు, రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు, రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒకటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఆయనకు తెలుసు, ఇప్పుడు రైతులకు ఓట్లు వేయించుకున్నాడు, అబద్ధాలు చెప్పిండు, ఓట్లు వేయించుకున్నాడు. ఇక 5 ఏళ్లు ఆ సీట్లో కూర్చోవాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే
రాహుల్ గాంధీ గారికి సామంతరాజు లెక్క ఢిల్లీ గద్దెకు కప్పం కడతా ఉండాలి. మరి ఆ కప్పం కట్టాలంటే ఏం చేయాలి? పేదవాళ్ళ భూములు గుంజుకోవాలి. భూములు గుంజుకొని ఆ భూములు అర్రాసి పెట్టి పేదల ఇండ్లు గులగొట్టి, చూస్తున్నారు కదా ఎన్ని ఇండ్లు గులగొట్టిండో. మొన్న ఖమ్మంలో గులగొట్టిండు 1000 ఇండ్లు ఒకటే దగ్గర. 12 ఏళ్ల కిందట పైసా పైసా కూడబెట్టి గరీబోళ్ళు కట్టుకుంటే వాళ్లకు శత్రుదేశం మీదకి దండయాత్రకు పోయినట్టు 1000 మంది పోలీసోళ్ళు 3000 మంది పోలీసోళ్ళు తెల్లారి 3 గొట్టంగా పోయి ఆ మొత్తం ఇండ్లను నేలమట్టం చేసి ఒక బాంబు పడితే కదా ఎట్లయితే మొత్తం ఎక్కడికెక్కడ ఛిద్రమైపోతుందో శిథిలమైపోతుందో ఖమ్మం పక్కన ఉండే వెలుగుమట్ల అనే ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసి పేదల జీవితాల్ని రోడ్డున బాడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ఖమ్మంలోనే కాదు, మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడ మరి దివ్యాంగులు వికలాంగులు పాపం వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కలిసి కాలు చక్కగా లేనోళ్ళు, చేయి చక్కగా లేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు అందరు కలిసి వాళ్ళు కొన్ని ఇండ్లు కట్టుకుంటే 150-200 ఇండ్లు కట్టుకుంటే వాటిని కూడా కొలగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నిన్న ఇవాళ శుద్ధులు చెప్తున్నాడు, నేను చూసిన ఏదో బఫర్లో ఉండద్దు, ఇంట్లో ఉండద్దు, అండ్లో ఉండద్దు, ఉంటే ఊకోను అని పెద్ద పెద్ద